హారిక ద్వారా మొత్తం నిజాన్ని తెలుసుకున్న రామలక్ష్మి. నందిని గుట్టు మొత్తం ఇప్పుడు రామలక్ష్మి చేతిలో ఉంది. ఒక్కసారిగా కథలో అయితే సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే తిరిగిందనమాట. అసలు హారిక ఎందుకు ఇలాంటి పని చేసింది అంటే, నందిని క్యారెక్టర్ ఫస్ట్ నుంచి హారికకి నచ్చదు. నందినికి చెప్తూనే ఉంది, వద్దు పెళ్ళైన వాళ్ళతో నీకెందుకు, వాళ్ళ జీవితాన్ని వదిలే అన్నా కూడా వినిపించుకోదనమాట. ఇక ఎంతలైనా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదు అనుకొని ఈ హారిక తను తీసిన వీడియో మొత్తాన్ని రామలక్ష్మికి చూపించేస్తుంది. అది కూడా ఎందుకు ఆ విషయాన్ని బయట పెట్టాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు రామలక్ష్మి ఆస్తి మొత్తం తన దగ్గర ఉంది కాబట్టి, సీతాకాంత్ తనను దూరం పెడుతున్నాడు కాబట్టి, ఆ వంకతో రామలక్ష్మిని దూరం చేసేసి సీతాకాంత్కి దగ్గరైపోవాలనుకుంటుంది. అందుకని రామలక్ష్మి జాగ్రత్త పడుతుంది, తన భర్తని తనను దూరం చేసుకోకుండా తనకు దగ్గర అవుతుంది, నందిని క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని మొత్తం వీడియోనైతే బయట పెట్టింది. ఇక నందిని ఏంటి, రామలక్ష్మికి దూరం అయిపోయాడు, నేను ఫస్ట్లో కాలేజ్లో ఎలా ఉన్నానో అలా ఉండి నా ప్రేమను గుర్తు చేసి సీతాకాంత్ నా వైపుకి తిప్పుకుందామని అనుకుంటుందన్నమాట. అందులోను సీత కూడా నందినికి మొగ్గు చూపుతాడు. ఎలా అంటే, ఇప్పుడు రామలక్ష్మిని తప్పుగా అనుకుంటున్నాడు, ఆస్తి గురించే నా దగ్గర ఉంది అన్నట్టుగా నమ్మకం పోగొట్టుకున్నాడు కదా, అలా అనుకొని ఇక నందినికి పూర్తిగా తన విషయాన్ని తన పర్సనల్స్ చెప్పుకునేంత చనువైతే రావడంతో ఇంకా లేనిపోనివని రామలక్ష్మి మీద చెప్పి దూరం పెట్టేద్దామన్నట్టు అనుకుంటుందన్నమాట. అందులోనూ రామలక్ష్మి కళ్ళ ముందే సీతాకాంత్ ఒక మాట అంటాడు, నాకు ఈ టైంలో కాస్త ఓదార్పు కావాలి, అది కూడా నువ్వే అయ్యావు నందిని, చాలా హ్యాపీగా ఉంది ఈ విషయంలో మాత్రం అని. ఇక హారిక చెప్పినవన్నీ గుర్తు చేసుకొని రామలక్ష్మి నందినిని ఆట కట్టించడానికి తన వైపుగా అడుగులైతే వేస్తూ వస్తోంది.